హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. 2 డేస్గా వర్షాలు పడుతున్నాయి కదండి. నేను పెట్టిన మొక్కలన్నీ మళ్ళీ వర్షంలో పెట్టానండి. అన్నీ నాటుకున్నాక పెట్టానండి. ఎంత బాగా సెట్ అయినాయి చూడండి. వర్షం మట్టుకు సంజీవినిలా పనిచేస్తుందండి మొక్కలకి. ప్రతి మొక్క ఎంత బాగుంది చూడండి. ఇదిగో అన్ని మొక్కలండి, అన్ని మొక్కలు సెట్ అయినాయండి వర్షానికి. ఓ 2 డేస్ క్రిందట మొత్తం వాలిపోయినట్టు ఉండే కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఆ వర్షం చుక్కలకు అవుతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. సంజీవిని లాగా పనిచేస్తుందండి వర్షం. 2 డేస్గా తుఫాన్ లాగా వస్తుంది కదా. ఇదిగో ప్రతి మొక్క చాలా సెట్ అయిందండి. చూడండి ఎంత బాగా సెట్ అయింది చూడండి. ఇదిగో అన్నీ అటువైపు నుండి ఇటు వర్షంలోకి తీసుకొచ్చానండి. ఇదిగోనండి, ఇందులో ఒక మొక్క పెట్టాను, ఎంత బాగా వచ్చిందో. ఇదిగోనండి, వాటర్ అంతా వర్షం నీళ్ళండి. స్టోర్ చేసి పెట్టాను డ్రమ్ముల్లో. 3 డ్రమ్ముల్లో వర్షం నీటిని. నిన్న 2 డేస్గా వర్షం పడింది. 2 డేస్ నుండి 3 డ్రమ్ముల్లో వాటర్ని తీసి పెట్టానండి. ఏదైనా మనం కొత్త మొక్క పెట్టినప్పుడు ఈ వాటర్ ఇవ్వడానికి పనిచేస్తుందండి. తొందరగా అతుక్కుంటుంది మొక్క. ఇదిగోండి, వర్షం నీళ్ళకి నేను మొన్న చూపించాను కదా. ఇదిగో వంకాయ మొక్కలండి, ఎంత పెద్దగా అయినాయి చూడండి. ఇదిగో వర్షం వచ్చిందంటే కథం ఇలా ఎదిగిపోతాయి చక్కగా. మనము ఇక్కడ కటింగ్ చేస్తాం కదా, వీటిలో కటింగ్ చేస్తే ఈ హైట్ పెరగడానికి వీలవుతుందండి. ఇదిగో ఈ మొక్కలు ఒక్క బీరకాయ వచ్చేసిందండి. టూ డేస్గా వచ్చిన వర్షాలకు అన్ని మొక్కలు సెట్ అయినాయండి. పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. ఈ వర్షం నీళ్లకు పూత రాని మొక్కలు కూడా పూత వచ్చేస్తాయండి. చిన్నగా ఉన్నాయండి నిమ్మకాయలు. ఈ సైజు చాలా చిన్నగా ఉంది వీటిని. నర్సరీలోనే తీసుకొచ్చాను కానీ ఎంత చిన్నగా ఉంది చూడండి. వావ్, అంజూరండి. నేను 2 డేస్గా పైకి సరిగ్గా రాలేదు, చూడలేదు, గమనించలేదు. ఇదిగోండి అంజూరు ఎంత బాగుందిగో, విచ్చుకుంది ఫ్రూట్. ఇదిగో తెంపుతున్నానండి. అబ్బా పండిపోయింది. ఇంకో 2 మంత్స్లో మనం పెట్టిన ప్రతి మొక్క కాపు కాస్తుందండి. మనకు కావలసిన ఎంత పంట అవసరమో అంత పంట చక్కగా మనకు ఈ ఇంకో 2 మంత్స్లో మంచి క్రాప్ వస్తుందండి మనకు ఈ మొక్కలన్నీ. అప్పుడు చూడొచ్చు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇప్పుడు మనం శ్రమపడి చేసిన పనంతా అప్పుడు మనం ఆ పంట తీసుకుంటుంటే, క్రాప్ తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. ఈసారి అయితే దాదాపుగా 100-150 టబ్స్ పెట్టానండి. ఇవన్నీ చూడాలి. లాస్ట్ ఇయర్ ఒక 50 కంటే ఎక్కువ ఏం పెట్టలేదు, అయినా బాగా వచ్చినాయి. ఈసారి చాలా పెట్టానండి. గార్డెన్ వర్క్ చేయాలన్నా శ్రమేనండి. ఆ శ్రమను కొంచెం మనం ఇష్టంగా చేసినామనుకో చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత మట్టుకు
అన్ని ప్లాంట్స్ పెట్టాలని లేకపోయినా కనీసం మనకు కావాల్సిన వెజిటేబుల్స్ లాంటివి మనం పెట్టుకోవడానికి ట్రై చేసినాం అనుకో, మనకు ఆ ఇంట్రెస్ట్ దానికి అదే వస్తుందండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇది వంకాయ నారండి. ఇదిగో ఇది కూడా వంకాయ నారేనండి. తర్వాత ఇది టమాటా నారు మట్టుకు చాలా ఉందండి. నేను వేయడమే ఎక్కువ వేసిన అనుకుంటాను. ఇదిగోనండి, ఇది కూడా వంకాయది. ఎవరైనా పెట్టేవాళ్ళు, సంగారెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా గార్డెన్ పెట్టే వాళ్ళు ఉంటే వెజిటేబుల్స్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి. అవి వెజిటేబుల్స్తో స్టార్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది. మెల్లిగా మనం పెట్టుకోవచ్చు అండి. దగ్గరగా ఎవరైనా ఉంటే మటుకు వీటిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నేను వాట్సాప్ నంబర్ ఇస్తానండి. ఇదిగో ఇందులో కూడా కొంత, ఇదిగో ఇది కూడా వంకాయ నారేనండి. ఇదిగో 4-5 టబ్బులలో వేసినట్టున్నాను. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మన తోటలో పండిన వంకాయ సీడ్సేనండి. ఇవన్నీ విత్తనాలు. ఈసారి మటుకు పెద్దగా ఖర్చు ఏం పెట్టలేదండి. ఆన్లైన్లో ఏం కొనలేదు. మన తోటలో, మిద్దె తోటలో వచ్చినాయనండి ఇవన్నీ. ఇదిగో ఇందులో కూడా ఉన్నాయి చూడండి. ఇందులో మిరపనారండి. ఇదిగో మిరపనారు. ఇదిగో వంకాయ. ఇందులో కూడా వంకాయ. ఇదిగో మిరప. ఇప్పుడు మిరప తీస్తున్నాండి. వేరే దాంట్లో ప్లాంటింగ్ చేద్దాం. ఇది బాగా పెద్దగా ఉందండి మొక్క. మిరప మొక్కలు కొంచెం లేటుగా వస్తాయండి, రావడం లేటుగా వస్తాయి కొంచెం. ఇందులో పెడుతున్నానండి. వంకాయ. వర్షం ఇలాగ రేంజ్లో వెళ్ళిపోతాయండి మొక్కలన్నీ, చక్కగా పైకి వచ్చేసి. మనం వర్షం పడకముందు చూసిన ప్లాంట్స్ తెల్లవారు చూసరికి ఒక 3-4 ఇంచెస్ ఈజీగా పెరుగుతాయండి వాటర్ నీళ్ళతోటి, వర్షం నీళ్ళతోటి. ఇక్కడ వర్షం పడదండి సరిగ్గా, అందుకని నేను వర్షం నీళ్ళు కొంచెం అన్నీ సేకరించేసి ఈ వాటర్ దీనికి చెట్ల మొక్కలకు అన్నిటికీ ఇచ్చానండి. ఇటువైపు పెట్టాను కదా అన్నీ, ఇక్కడ వర్షం పడదని చెప్పేసి ఇటువైపు పెట్టాను. మనం వీక్లీ మనం ఇంట్లో ఉన్న వాటితోటే, మనం కిచెన్ కంపోస్ట్ తోటి వాటి కొంచెం బలమైన లిక్విడ్స్ కానీ ఆహారంగా చేసినాం అనుకో హాయిగా సెట్ అయిపోతాయండి. ఇదిగో ఇంత చిన్నదానికి ఇదిగో ఫస్ట్ గార్డెన్లో తుమ్మెదలు అలాంటివి ఏమీ లేకుండానండి. చిలకలు, తుమ్మెదలు ఇవి వస్తున్నాయండి చక్కగా, పిచ్చుకలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ మనం గార్డెన్లోకి వచ్చినాం అనుకో అసలు ఇంట్లోకి వెళ్ళాలనిపించేదండి, అంత హ్యాపీగా ఉంటుంది. నేను పెంచిన మిద్దె తోటనండి. సంవత్సరం అయిందండి నేను ఈ మిద్దె తోటను పెట్టి. అడవిలాగా అయిపోయిందండి. ఫస్ట్ నేను పెట్టినప్పటి విజువల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే అర్థమవుతుందండి 1 ఇయర్లో ఎంత బాగా అయింది చూడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.